నేపాల్ వరదల్లో గల్లంతైన వాళ్ళ సంఖ్య ఒక అంచనాగా 1500 మంది. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా గల్లంతైన వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ 1500 మందిలో భారతీయులు 260 మంది. ఈ 260 మందిలో తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు 22 మంది, ఆంధ్ర వాళ్ళు 3. నేను ఆంధ్ర వాళ్ళు కూడా 20 మంది గల్లంతయ్యారన్నారు. కానీ ఒక 17 మంది ఆచూకీ లభ్యమైందట. ఇంకొక 3 ఆచూకీ లభ్యం కావాలి. కానీ తెలంగాణ వాళ్ళు 22 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించలేదట. ఇది బాధాకరం. తర్వాత మొత్తంగా నేపాల్ వరదల్లో ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 460 మంది అట. అంటే ఇప్పటివరకు లెక్కేసింది, ఇంకా మరణాల సంఖ్య పెరిగిద్ది. ఇప్పటివరకు 460 మంది అని చెప్తున్నారు. ఈ 460 మందిలో భారతీయులు ఎంతమంది, తెలుగు వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా తెలియాలి. కానీ మన వాళ్ళంతా సేఫ్గా వస్తే బాగుండు. కానీ ఏదేమైనా ఒక భయంకరమైన ప్రమాదం, ఎవరు ఊహించని ప్రమాదం, ఒక సినిమాటిక్ ప్రమాదం. గ్రాఫిక్స్ విజువల్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ముంచెత్తింది జనాన్ని. అది కూడా 5 అంతస్తుల ఎత్తులో వచ్చినటువంటి వరద జనాన్ని ముంచెత్తేసింది. ఇప్పటికీ లెక్కలు తెలవట్లేదు అంటే చూడండి పరిస్థితులు. ఇంకా ప్రమాదం పొంచే ఉంది అంటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఇప్పుడు అక్కడ ఒక కొత్త సరస్సు ఏర్పడిందంట. ఆ సరస్సుకు వస్తున్న వాటర్ వల్ల ఆ గట్టు దిగే ప్రమాదం ఉంది. మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ నది ఉప్పొంగే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి. కానీ ఇప్పుడైతే కొద్దిగా జాగ్రత్త పడుతున్నారు, ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారి ప్రమాదం అంత పెద్దగా ఉండకపోవచ్చు. కానీ జరిగింది మాత్రం పెను ప్రమాదం. ఒక అరుదైన సంఘటన ప్రపంచంలో, ఎప్పుడూ మనం వినని సంఘటన. ఒక్కసారిగా కని విని ఎరగకుండా వచ్చినటువంటి ప్రమాదం చాలామందిని తీసుకెళ్ళిపోయింది.